ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో బాలిక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కేరళలో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది. కలుషిత నీటితో ఇన్ఫెక్షన్ అవుతుంది ఈ వైరస్. హైలైట్ ప్రకటించారు వైద్యులు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకు సూచిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలో 4వ కేసు నమోదైనట్లుగా కూడా చెప్తున్నారు. వ్యాధి లక్షణాలు, చికిత్సపై నిఘా పెంచారు. దక్షిణ భారతదేశంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కేరళలోని కోజికోడ్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఓ 9 ఏళ్ల బాలిక మరణించినట్లుగా సమాచారం. కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 9 ఏళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరింది. మొదట అందరూ జ్వరం అనుకున్నారు, కానీ ఆమె పరిస్థితి వేగంగా విషమించడంతో కోజికోడ్ మెడికల్ కాలేజ్కి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఆగస్టు 14న చిన్నారి కన్నుమూసింది. ఆమె మరణానికి కారణం అమీబాక్ ఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్ గా మైక్రోబయాలజీ ల్యాబ్లో నిర్ధారణ అయింది. ఈ వ్యాధిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారని వైద్యులు చెప్తున్నారు. ఈ అరుదైన వ్యాధి కలుషితమైన నీటిలో కనిపించే అమీబా వల్ల వస్తుంది. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఈ అమీబా మెదడుపై దాడి చేస్తుంది. ఆ వెంటనే మెదడు కణజాలాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకే దీనిని ప్రాణాంతకమైనదిగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక నివసించిన ప్రాంతంలో, అలాగే ఆమె స్నానం చేసిన నీటి వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఈ సంవత్సరం కోజికోడ్ జిల్లాలో ఈ రకమైన ఇన్ఫెక్షన్ ఇది 4వ కేసుగా కూడా అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కూడా కేరళలో అనేక చోట్ల ఈ ఇన్ఫెక్షన్ కేసులు కనిపించాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి నీటి సంబంధిత వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అపరిశుభ్రమైన నీరు వాడటం, కలుషితమైన నీటిలో స్నానం చేయడం వంటివి ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా కూడా నిర్ధారిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ పట్టేయడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే ఈ వ్యాధి అరుదుగా వచ్చినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారులు బాలికకు ఇన్ఫెక్షన్ సోకిన నీటి వనరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఆ నీటి వనరుల్లో స్నానం చేసిన ఇతరులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని కూడా చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో బాలిక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కేరళలో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది. కలుషిత నీటితో ఇన్ఫెక్షన్ అవుతుంది ఈ వైరస్. హైలైట్ ప్రకటించారు వైద్యులు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకు సూచిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలో 4వ కేసు నమోదైనట్లుగా కూడా చెప్తున్నారు. వ్యాధి లక్షణాలు, చికిత్సపై నిఘా పెంచారు. దక్షిణ భారతదేశంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కేరళలోని కోజికోడ్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఓ 9 ఏళ్ల బాలిక మరణించినట్లుగా సమాచారం. కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 9 ఏళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరింది. మొదట అందరూ జ్వరం అనుకున్నారు, కానీ ఆమె పరిస్థితి వేగంగా విషమించడంతో కోజికోడ్ మెడికల్ కాలేజ్కి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఆగస్టు 14న చిన్నారి కన్నుమూసింది. ఆమె మరణానికి కారణం అమీబాక్ ఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్ గా మైక్రోబయాలజీ ల్యాబ్లో నిర్ధారణ అయింది. ఈ వ్యాధిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారని వైద్యులు చెప్తున్నారు. ఈ అరుదైన వ్యాధి కలుషితమైన నీటిలో కనిపించే అమీబా వల్ల వస్తుంది. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఈ అమీబా మెదడుపై దాడి చేస్తుంది. ఆ వెంటనే మెదడు కణజాలాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకే దీనిని ప్రాణాంతకమైనదిగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక నివసించిన ప్రాంతంలో, అలాగే ఆమె స్నానం చేసిన నీటి వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకో
తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఈ సంవత్సరం కోజికోడ్ జిల్లాలో ఈ రకమైన ఇన్ఫెక్షన్ ఇది 4వ కేసుగా కూడా అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కూడా కేరళలో అనేక చోట్ల ఈ ఇన్ఫెక్షన్ కేసులు కనిపించాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి నీటి సంబంధిత వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అపరిశుభ్రమైన నీరు వాడటం, కలుషితమైన నీటిలో స్నానం చేయడం వంటివి ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా కూడా నిర్ధారిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ పట్టేయడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే ఈ వ్యాధి అరుదుగా వచ్చినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారులు బాలికకు ఇన్ఫెక్షన్ సోకిన నీటి వనరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఆ నీటి వనరుల్లో స్నానం చేసిన ఇతరులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని కూడా చూస్తున్నారు.